హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఆదివారం స్పెషల్ ఏంటో అండి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు ఎగ్ కర్రీ చేశాను. ఈరోజు తలకాయ కూరను మటను ఏదో ఒకటి తెచ్చుకుందామంటే ఏది వద్దు అని చెప్పేసి ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయి కదా, గుడ్ల కూర చేసేసే అన్నారు. సో నేనైతే ఈరోజు ఇంకా గుడ్ల కూరనే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ప్రిపరేషన్లోకి వస్తే 4 ఉల్లిగడ్డలు 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని దానికి కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు ఉల్లిగడ్డలు మగ్గినాక తర్వాత పసుపు అల్లం పేస్ట్ అందులోనే వేసి కారం వేసి గుడ్డల పొడి అన్నీ నువ్వుల పొడి వేసి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక చల్లరైన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చింతపండు రసం ముందుగా నానబెట్టిన చింతపండు రసం వేసి మంచి మెత్తగా గ్రైండ్ పెట్టుకున్న తర్వాత నేనైతే 8 ఎగ్స్ తీసుకున్నాను. 8 ఎగ్స్కి వాటర్ పోసి కుక్కర్లో అయితే పెట్టేసాను. చూడండి, ఇలా అయితే మంచిగా గుడ్లను ఉడికించేసి పొట్టు తీసి అయితే పెట్టుకున్నాను. చాలా మంచిగా పొట్టు అయితే పోయాయి గుడ్లు. ఇలా మనము కుక్కర్లో వేసి మంచిగా లోపల కూడా గుడ్డు అనేది మంచిగా ఉడుకుతుంది. అసలు ఎలాంటి పర్రె లేకుండా మంచిగా అయితే గుడ్లు అయితే ఉడుకుతాయి. ఇట్లాంటి గుడ్లను నేను తీసుకొని ఒక పాలు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పసుపు ఉప్పు వేసి ఈ 8 ఎగ్స్ని తీసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిని ఇప్పుడు మనము టమాటా ఉల్లిగడ్డ వేయించుకున్నాం కదా, అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పై పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసి మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ దానిలో వేసాను. వేసిన తర్వాత అది నూనె పైకి తేలే వరకు మనం దాన్ని నూనె పైకి తేలే వరకు మనమైతే మగ్గించుకోవాలి. ఈ పేస్ట్ని మగ్గించుకున్న నూనె పైకి తేలాక కొన్ని అయితే వాటర్ పోసేసి ఆ వాటర్ పోసినాక కూడా నూనె మగ్గే వరకు నూనె పైకి తేలే వరకు చూడాలి. తర్వాత మనము నూనె పైకి తేలాక మనం ఉడకబెట్టుకున్న ఫ్రై చేసుకున్న గుడ్స్ని ఈ బాలలో వేసుకొని కొంచెంసేపులో మగ్గియాలి. దాని మసాలా ధనియాల పొడి కొత్తిమీర కొబ్బరి పొడి వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ పెట్టేసుకొని చూడాలి. మన ఎగ్ కర్రీ అనేది ఎంతో టేస్టీగా సింపుల్గా మంచిగా అయితే సూపర్గా ఉంటుంది. చూడండి, నాకైతే ఇలా వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా నా స్టైల్లో నేనైతే ఎప్పుడైనా ఇలానే చేస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ అనేది. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో